హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఈరోజు అయితే నేను చిన్న షాపింగ్ చేసిన అండి, కిచెన్కి సంబంధించినవి అయితే. దానికోసం బయటికి వెళ్ళిన అప్పుడే మా సార్ కోసం అయితే ఒక షర్ట్ తీసుకున్నా. బాగుంది, నాకు నచ్చింది అనేసి. మామూలుగా మన దసరాకి తీసుకున్నాం అనేసి ఒకటే షర్ట్ తీసుకున్నా. బయట గుడికి అట్లా వెళ్తాం అనేసి సంక్రాంతి రోజు. పాపకు కూడా ఒక ఫ్రాక్ టైప్ తీసుకున్నా. బాగా అనిపించింది ఫ్యాబ్రిక్ అయితే. చిన్న షాప్లో అండి తీసుకున్నది నేనైతే. ఇంకొకటి ప్లాజో టైప్ తీసుకున్నా. బాగుంది క్లాత్ వైజ్, కలర్ వైజ్ అయితే. డైలీ వేర్‌కి కూడా వేసుకోవచ్చు. పండగ రోజు అట్లా గుడికెళ్ళేటప్పుడు వేసుకొని. మామూలుగా పిల్లలు స్కూల్‌కెళ్తే యూనిఫామ్ మీదనే ఉంటున్నారు కదా! అందుకే హెవీగా అయితే తీసుకోలేదు. సింపుల్‌గా అట్లా 2 అయితే తీసుకున్నా తక్కువ బడ్జెట్‌లో. మీకు నచ్చుతుందనుకుంటా ఈ డ్రెసెస్ అయితే. ఒకదాని కోసం వెళ్ళి ఇంకొకటి చేసిందంటే ఇదే అండి ఖర్చెక్కువ. ఇదైతే కలర్స్ అయితే తీసుకున్నాను. నేనైతే మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని బయటికెళ్తే బ్యాగ్ తీసుకెళ్తా. క్లాత్ బ్యాగ్ అట్లా షాపింగ్ మాల్స్‌లో ఇస్తారు కదా! శారీస్ తీసుకున్నప్పుడు అదైతే తీసుకెళ్తాను. ఈ కవర్స్ అయితే చిన్నదిచ్చింది తనైతే. నా బ్యాగ్‌లో పెట్టుకుంటాను అనుకునేసరికి చినిగిపోయింది. దానికోసం అయితే వేరే కవర్ ఇచ్చింది ఆ అమ్మనైతే. ఇది రాయి ముగ్గు కదండీ! వజన్ ఉంది. కలర్స్ అయితే తీసుకున్నా. మామూలుగా ఊరికెళ్తా పండగకైతే. వేస్తా ఒకరోజు అట్లా అనేసి అయితే తీసుకున్నా. ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకెళ్తా ప్రతిసారి నేనైతే. కూరగాయలకెళ్ళినా కూడా ఏదో ఒక కవర్ అయితే తీసుకెళ్తా. బ్యాగే తీసుకెళ్తా. ప్లాస్టిక్ అయితే వాడను. రేర్‌గా అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తా. చూడండి ఇలాంటి మగ్స్ అయితే దాన్ని అవాయిడ్ చేయలేము గదా! ప్లాస్టికే వాడాల్సొస్తుంది ఇప్పుడైతే. అప్పట్లో అయితే అల్యూమినియం మగ్గుల్లాంటివి ఉండేటియి. ఒక మగ్ అయితే తీసుకున్నా. బ్రష్ చేసుకోవటప్పుడు ఏసుకోవడానికి, పిల్లలు కడుక్కోవడానికి అనేసి. ఒక మిర్రర్ అయితే తీసుకున్నాను. ఇదైతే కిచెన్‌లోకి వాడుకోవడానికి మామూలు పాతదైతే పాడైపోయిందనేసి మీడియం సైజ్‌దైతే తీసుకున్నాను. ఇంకొకటి పిండి జల్లించుకోవడానికైతే తీసుకున్నాను. ఇదైతే బాగుంది. 4 ప్లేట్స్ వచ్చినాయి దీంట్లో. ఒకటి పిండికి, ఒకటి రవ్వకి అట్లా. 200 చెప్పిండ్రు. 160, 180కి అయితే ఇచ్చిండ్రు. ఇది 180 ఏసిండ్రు. ఇంకొకటి ప్లాస్టిక్‌ది కూడా తీసుకున్నా. మామూలుగా అది ముందు తీసుకున్నా ప్లాస్టిక్ మిర్రర్ తీసుకునేటప్పుడు. అనుకోలేదు ఇది తీసుకుంటా అనేసి. మామూలుగా ఇట్లాంటివి వాడేటియి స్టీల్‌యి ఇలాంటివి దొరికినప్పుడు ప్లాస్టిక్‌ని అవాయిడే చేయాలి. అది అనుకోకుండా తీసుకున్నా ముందు కాబట్టి ఏం చేయలేను. చూడండి ఇలాంటివి వాడొద్దు మామూలుగా అయితే. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మనం ప్రకృతిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి అవైలబుల్‌లో ఉన్నప్పుడు ఇవే వాడాలి. రేర్‌గా దొరుకుతలేవంటేనే ప్లాస్టిక్‌ది తీసుకోవాలి. అట్లా అదైతే బాగుంది ఫ్రెండ్స్. 4 ప్లేట్స్ వచ్చినాయి. ఈచ్ 150కి అట్లా అమ్ముతారంట మామూలు ప్లేటే. ఇదొకటైతే గ్రేటర్ తీసుకున్నా. 8 ఇన్ 1 అట్లా వాడుకోవచ్చు. ఆలు చిప్స్ చేసుకోవడానికి, క్యారెట్, కొబ్బరి తురుముకోవడానికి బాగా అనిపించింది నాకైతే. చాలా స్టాండర్డ్‌గా ఉంది. ఇట్లా గ్రిప్ వైజ్‌గా కూడా ఉంది పట్టుకొని ఇట్లా చేయడానికి గ్రేటింగ్ అది. నాకైతే మామూలుగా ముందు ప్లేట్ టైప్‌లోది ఉంది ఓవెల్ షేప్‌లోది. అదంతా బాగా యూజ్ చేయడానికి వీలు కాలేదు. అందుకోసమని ఇది తీసుకున్నా ఫ్రెండ్ ఇంకొకటైతే. ఇదైతే 160కి ఇచ్చినారు. ఇదైతే విస్కర్ తీసుకున్నా మిక్స్ చేసుకోవడానికి. ఒకటి ఉండిపోతదనేసి. ఇదైతే 100 చెప్పినారు. ఇంకా అంతకే తీసేసుకున్నా. బాగుంది స్టాండర్డ్‌గా హ్యాండిల్ అయితే. ఫ్రెండ్స్ మామూలుగా చూపించేటప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చిన. కాకపోతే కవర్స్ శబ్దం వస్తుంది రీసౌండ్ అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏమైనా మిస్టేక్ ఉంటే వదిలేయండి. ఫ్రెండ్స్ ఇదైతే ట్రిపుల్ లేయర్‌ది బాండీ తీసుకున్నా. చాలా బాగుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ అనేసి 3 లీటర్స్‌ది క్వాంటిటీ అయితే. చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికైతే. చూపిస్తున్నా చూడండి. ఇట్లా 3 లేయర్స్ కింద మనకు కొంచెం లైట్‌గా కనిపిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీలు చాలా బాగుంది. కుకింగ్‌కైతే చాలా ఈజీ ఉంటది. ఇప్పుడైతే అందరూ అల్యూమినియం వాడట్లేదు కదా! నాకైతే పాడైపోయింది అల్యూమినియం ఉండే. మళ్ళీ నాన్ స్టిక్ ఉండే. అవి 2 కొంచెం పాడైపోయినాయి. ఆ నాన్ స్టిక్ అయితే వాడొద్దు. ఇంకా అది మొత్తం వెళ్ళిపోయింది కోటింగ్ కాబట్టి వాడుతున్నాను. ఇంక ఇప్పుడైతే మీడియం సైజ్ అయితే తీసుకున్నా ఇది. చాలా స్టాండర్డ్‌గా ఉంది. దీనికైతే 1800 చెప్పిండ్రు. బార్గెనింగ్ చేస్తుంటే 1000కి అడిగినాం ఇంక ఇవ్వలేదు. లాస్ట్‌కైతే 1250కి ఇచ్చిండ్రు. సారీ ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇస్తుంటే పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకేం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నానో అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఇది వాడి చూస్తుంటే బాగా నచ్చినట్టయితే దీంట్లో పెద్ద సైజు ఉంది. ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకుంటా. ట్రై చేస్తా. ఇది నచ్చితేనే ఒకవేళ. చూడ్డానికైతే బాగుంది. వెయిట్ కూడా చాలా ఉంది వజన్ అయితే. ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను ఇప్పట్లో తీసుకునేదాన్నో కాదో తెలవదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్‌లో ఒక సిస్టర్ అయితే మనకు సజెషన్ అయితే చేసినారు. సిస్టర్ బాండీ చేంజ్ చేయండి అనేసి. అందుకోసం అయితే చేసినాను. ఐ హోప్ ఈ వీడియో తను కూడా చూసుంటే హ్యాపీగా ఫీల్ అయితదనుకుంటా. అందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లాస్టిక్ కవర్స్‌ని అవాయిడ్ చేసి నేను చూపిస్తున్నా చూడండి ఇలాంటి బ్యాగ్స్‌ని అయితే వాడండి. ప్రకృతి మనకు మేలు చేస్తుంది కాబట్టి మనం ప్రకృతికి మేలు చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.